పవిత్రే భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. మరి ఈ పరిశోధనలో భాగంగానే ఈరోజు తిరుపతిలోని శ్రీ పద్మావతి గర్ల్స్ హై స్కూల్లో ఇంతకు ముందే ఒక ప్రోగ్రామ్ జరిగింది. 8th క్లాస్ పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయినాము. అక్కడ సభాపర్వంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఒక వక్త చేత మాట్లాడించాను. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక వక్తని 9వ తరగతి క్లాస్ నుండి తీసుకురావడం జరిగింది. వీరి చేత అంటే శాంతి పర్వానికి సంబంధించినటువంటి విషయాల్ని ఈ క్లాస్ రూమ్లో ఈ పిల్లలతో మాట్లాడించాలని, అంటే ఆ శాంతి పర్వాల విషయాలతో చెప్పిన తర్వాత పిల్లలకి ఎంతవరకు అర్థమైంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ క్లాస్ రూమ్లోకి రావడం జరిగింది. ఈ రోజు మన ముందుకు మహాభారతంలో ఉండే శాంతి పర్వం గురించి మాట్లాడడానికి డాక్టర్ టి రాజశేఖర్ మనకి ఇక్కడ వక్తగా ఇచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మోరై ఇన్స్టిట్యూట్లో పరిశోధన చేశారు. మంచి వక్త, సాహిత్య అభిమాని, శ్వేత అన్నమాచార్య కళామందిరం లాంటి సంస్థల్లో, తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సంస్థల్లో తన ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. బాగా మాట్లాడతారు, మంచి అధ్యయనశీలి. అటువంటి వారు ఈరోజు మన ముందుకు రావడం మన అదృష్టంగా భావిస్తూ వారికి ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిద్దామని నమస్కారం. రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇక్కడ నేను ఈ మహాభారతం మీద పరిశోధన ప్రారంభించి ఇందులో నేను 3 పర్వాలను తీసుకొచ్చాను. సభాపర్వం, శాంతి పర్వం, అంశాశిష్టం. అంటే ఈ పర్వాల్లో ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ, ఆ రోజుల్లో కవిత్రయం రాసినప్పుడు న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, మహాభారతం జరుగుతున్నటువంటి కాలంలో అది ఈ రోజు ఎలా ఉంది, దానికి దీనికి ఏమైనా కొంత ఉందా, కానీ అక్కడ ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ, ధర్మం అనేటటువంటిది ఈ రోజుకి ఎలా ఉంది అనేది నా పరిశోధన. అది ఇలా స్కూల్కి రావడం ఎందుకు అని అంటే, కొంతమంది పిల్లలు ఈ విషయాలు తెలుసుకుంటారని, వాళ్ళలో కొంతమంది కన్నా చైతన్యం అనేది వస్తుంది వాళ్ళ ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మరి నా యజ్ఞానికి మీరు కూడా పాలు పంచుకుంటున్నారు. యజ్ఞంలో మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సంతోషం. ఇప్పుడు నేను 3 వక్తల చేత మాట్లాడించుకున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఏంటంటే జగంపూడి ముద్దకం గారు, మా గురువు గారు, ఆయన చేత మాట్లాడించాను. దాని తర్వాత రమేష్ అని ఒక అతని చేత మాట్లాడించాను. తర్వాత ఇంతకు ముందే డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారి చేత మాట్లాడించాను. అయితే ఈ 3 కూడా నేను సభాపర్వం ఉద్దేశించి నేను మాట్లాడించాను. అయితే ఇప్పుడు నేను మీకు శాంతి పర్వం గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సభా పర్వానికి మహాభారతంలో ఉన్నటువంటి మనకి 18 పర్వాలు ఉన్నాయి కదా. ఈ 18 పర్వాల్లో కూడా నేను ఈ 3 తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, సభా పర్వం ఎక్కడో ఉంది, శాంతి పర్వం ఎక్కడో ఉంది. అయితే నా ఆలోచన ఏంటంటే, మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి మూల కారణం సభా పర్వం అయిపోయింది. సభలో జరిగినటువంటి ఘట్టాలని మనకు తెలుసు. అదేవిధంగా దాని పర్యవసానం ఏంటంటే అరణ్యవాసం, అజ్ఞాతవాసం అయిపోయింది, యుద్ధం చేశారు, యుద్ధం అయిపోయింది. ఇప్పుడు కౌరవులంతా ఓడిపోయారు, చనిపోయారు, పాండవుల చేతి రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలన చేయాలి. ఆ పరిపాలన చేయాలంటే ఒక రాజు ఉండాల్సినటువంటి ధర్మాలు, రాజు అనుసరించాల్సినటువంటి ధర్మాలు, న్యాయ వ్యవస్థ ఎలా ఆయన ముందుకు తీసుకురావాలి అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచిస్తే, శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే భీష్ముడి దగ్గర తీసుకెళ్తారు. ఎవరిని? ధర్మరాజు. అంపశయ్య మీద పట్టుకొని ఉంటారు భీష్ముడి. అక్కడికి తీసుకెళ్ళి భీష్ముడి ఇక్కడ ధర్మరాజు నేను తీసుకొచ్చాను, మీరు కొన్ని న్యాయ సూత్రాలని, ధర్మ సూత్రాలని, ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేయాలో కొంచెం వివరించి చెప్పండి అంటే, అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఏం జరుగుతుందంటే, నాకు తెలుసు కానీ మీరు వీళ్ళకి పితామహులు కాబట్టి మీరు కూడా మీ నోటి నుంచి కొన్ని ఆ ధర్మరాజు చెప్తే ఆ చెప్పే అవకాశం కూడా మీకు కల్పించాలి అనే ఉద్దేశంతో నేను మీ దగ్గర తీసుకొచ్చానని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పారు. అప్పుడు ఆయన అంబశయ్య మీద పడుకొని ఒక పక్క రక్తం కారుతున్నా, మొక్కి పుడుతున్నా సరే
రాజ్యం అంటే ఎలా ఉండాలి, రాజు అంటే ఎలా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని భీష్ముడు తెలియజేస్తారు. అదంతా కూడా మనకి శాంతి పరంగా వస్తుంది. దానికి కంటిన్యూషన్ ఆన్సర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మరి రాజు, ఈ రాజుకు ధర్మం అంటే ముందు రాజు ధర్మం అంటే ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? ధర్మ పరిరక్షణ కోసమే మహాభారతం రాయబడింది. ప్రధానంగా అందులో ఒక పద్యం 2 సార్లు వస్తుంది. ఒరులేయవి ఎవరించిన నరవరయ ప్రేము తన మనంబులకు తానొరులుకున్నవి సేయకొని పరాయణము పరమధర్మ పదవులకెళ్ళన్నది. అంటే ఈ ధర్మం అనేది ఇతరులకు మనం ఏది చేస్తే మనకు వారు ఇతరులు మనకి ఏది చేస్తే మనం బాధపడతాం అనుకుంటామో అది మనం ఇతరులకు చేయకపోవడమే అసలైనటువంటి ధర్మం అని మహాభారతం మనకు ఉపదేశిస్తుంది. ధర్మం మీదనే ఈ భూమి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మానవులకైనా రాజులకైనా ఏ వర్గాల వారికైనా ధర్మం అనేది వారు నిలబడడానికి, వారి వ్యక్తిత్వానికి అది ఒక ప్రాతిపదిక లాంటిది. ఇక్కడ మేడం గారు అడిగినటువంటి ప్రశ్న రాజులకు ఉండవలసినటువంటి ధర్మాలను గురించి అడిగారు. రాజు ధర్మ పరిపాలన సాగిస్తే, ఇప్పుడు రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ అంటారన్నమాట. రాముడు మూర్తీభవించినటువంటి ధర్మానికి ప్రతీకాన్ని తెలియజేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం మామూలుగా రాజు విషయం తీసుకునేటప్పటికి రాజు ప్రజల శ్రేయస్సు అతని ప్రధానమైనటువంటి ధర్మం. ప్రజల సంక్షేమాన్ని అతను చూసుకోవడం, అలాగే రాజ్యాన్ని ఇతరుల బారి నుంచి, అంతర్గత శత్రువుల నుంచి రక్షించుకోవడం, అలాగే రాజ్య శ్రేయస్సును కోరుకోవడం, అలాగే బలమైనటువంటి దుర్గాలను ఏర్పాటు చేసుకోవడం, సైన్యాన్ని పెంపొందించుకోవడం, మొత్తానికి రాజ్యానికి రక్షణగా నిలవడమే రాజు యొక్క ప్రధాన ధర్మంగా మనం అనుకోవచ్చు. అదే మహాభారతంలో కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ భీష్ముడు ధర్మరాజు రాజ్యం మీద విరక్తితో తన సొంత అంతవరకు తెలియనటువంటి తన సొంత సోదరుడు కర్ణుని మరణము, అలాగే తన బంధువర్గం సోదరుల మరణంతో విరక్తి చెంది ఇంకా నాకు ఈ రాజ్యం వద్దు అన్న సందర్భంలో మేడం గారు చెప్పినట్లు భీష్ముడు ఈ యొక్క ధర్మరాజును రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక ఉద్రిక్తుల్ని చేస్తూ, అలాగే ధర్మాన్ని ప్రబోధిస్తూ ఆ ధర్మం ఎలా ఉండాలి, రాజు యొక్క ధర్మాలు ఎలా ఉండాలి, రాజు ఎలా ప్రవర్తించాలి అని తెలియజేశారు. రాజు ధర్మం అనే ప్రాతిపదిక మీద నిలబడి తన రాజ్యాన్ని రక్షణ చేసుకోవడం ప్రధానమైనటువంటి కర్తవ్యంగా చెప్పవచ్చు. రాజుకి ధర్మం అన్నాం కదా. ఇంకొకటి ఏంటంటే రాజ్యం ఎవరి సొత్తు? రాజ్యం అనేది రాజు సొత్తా, ప్రజల సొత్తా? ఎవరి సొత్తు? రాజ్యం వీర భోజ్యం అంటారు. అది అనాది కాలంగా ఉన్నటువంటి నానుడి. ఎవరైతే వీరుడుగా ఉంటారో వారు రాజుగా ఉన్నారనేది మనకు శాస్త్రం తెలియజేస్తున్నటువంటి విషయం. మహాభారతంలో మీరు అందరూ కూడా చూస్తుంటారు, మహాభారతం వినుంటారు. కుమారాస్త్ర ప్రదర్శన సమయంలో కర్ణుడు తాను కూడా రాజే, నేను కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటాను అన్నప్పుడు అతన్ని అడ్డుకుంటారు. నువ్వు రాజు కాదు, నువ్వు రాజవంశానికి చెందినవాడు కాదు, నువ్వు క్షత్రియుడు కాదు, నీవి ఈ యొక్క బల ప్రదర్శనలో నువ్వు పాల్గొనకూడదు అంటారన్నమాట. కానీ ఇక్కడ అప్పుడు భీష్ముడు ఒక ముఖ్యమైనటువంటి విషయం, దుర్యోధనుడు కర్ణునికి అండగా నిలబడడంతో భీష్ముడు ఒక ప్రధానమైనటువంటి విషయం తెలియజేస్తాడు. క్షాత్రం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షత్రియులే అని మహాభారతం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం అంట. అంటే ఎవరికైతే బలం ఉందో, ఎవరైతే రక్షణగా నిలబడగలుగుతున్నారో రాజ్యానికి, వాళ్ళకే అది రాజ్యం వాళ్ళందరి వారిది అనేసి మనకు ఆనాడు ఉన్నటువంటి విషయాన్ని, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మహాభారతం అనేటువంటి శాస్త్ర గ్రంథం తెలియజేస్తున్నటువంటి విషయం. కానీ రాజ్యము అనేది రాజు యొక్క సొత్తు మాత్రమే కాదు, నేడు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఇది ప్రజలందరి సొత్తు. ఇది కానీ
అంతటి రాజ్యానికి కూడా ఒక రక్షణ, ఒక కవచం లాగా నిలబడవలసినటువంటి వాడు రాజు. అది అది తన సొంత ఆస్తిగా భావించకుండా అది అందరిది, ఉమ్మడిది, తాను దీనికి ధర్మకర్త లాంటి వాడు అని రాజు భావించడం సముచితంగా ఉంటుంది. ఏ కాలమైనా అదే బాగుంటుంది. కానీ మహాభారతం కాలానికి వీరులే రాజులు అని చెప్పేసి ఎవరైతే రాజ్యాన్ని రక్షించగలరో వాళ్ళ చేతిలో రాజ్యాన్ని పెట్టాలనేది అసలు ఇప్పుడు రాజు ఉండాల్సినటువంటి ప్రధాన గుణం, ప్రథమ గుణం, ప్రధాన గుణం ఏమై ఉంటుంది? రాజుకు ప్రధానంగా, ఎందుకంటే మన ఈ యొక్క పాఠశాల యొక్క మూర్తిమత్వం అంతా ప్రధానోపాధ్యాయుల్లో ప్రతిబింబించినట్టు ఒక రాజ్యం యొక్క అన్ని కూడా, ఆ రాజ్యం యొక్క పరిస్థితులు అన్ని కూడా రాజులో ప్రతిబింబిస్తాయి. అందుకని రాజుకు ప్రధానంగా బలహీనతలు అనేవి ఉండకూడదు. మనకు బలహీనతలకు ప్రధానమైన కారణమైనటువంటి ఇంద్రియాలు, అరిషడ్ వర్గాలు, ఇలాంటి వాటిని అదుపులో చేసుకోవడం రాజుకు ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం. ఎవరైతే ఇంద్రియ నిగ్రహంతో రాజ్య పరిపాలన గావిస్తారో మనకున్నటువంటి పంచేంద్రియాలు ఇవన్నీ కూడా వాటికి చాపల్యానికి గురవుతే ఆ రాజు సరైనటువంటి మార్గంలో రాజ్య పరిపాలన సాగించడానికి వీలు పడదు. ఎందుకంటే ఐహిక లౌకిక సుఖాలకు బానిసైనటువంటి రాజు ప్రజా సంక్షేమాన్ని గడచెవులు పెడతాడని మహాభారతం శాంతి పర్వంలో భీష్మాచార్యుడు ఏం చెప్తారంటే, రాజు ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తించాలి. తనకున్నటువంటి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవడం మంచిది అని చెప్పి భీష్మాచార్యులు వారు ఉద్బోధిస్తారు. రాజు వారి ప్రధాన లక్షణంగా ఉండాలని కూడా వారు చెప్తారు. అది ఇంకోటి ఒక రాజ్యం అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించాలంటే సప్త అంగాలు ఉండాలంటారు. ఏంటి ఆ సప్త అంగాలు? రాజ్యాన్ని పరిపాలించాలి అంటే రాజ్యానికి కొన్ని ప్రధానమైనటువంటి భాగాలు, మన శరీరానికి ఏ విధంగా అయితే చెవులు, కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు, మనకి ఇతర అవయవాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా పనిచేస్తేనే మనమంతా సజావుగా నడవగలుగుతాము. అదేవిధంగా ఈ యొక్క మన శరీర అంగాలను మనం ఏ విధంగా చూసుకుంటే అవి సక్రమమైనటువంటి మార్గంలో పయనిస్తాయో తెలియజేసేది మన శరీర ధర్మశాస్త్రం. అదేవిధంగా రాజ్యానికి కూడా ధర్మశాస్త్రం ఉంటుంది. అది శాస్త్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే రాజుకు 7 సప్తాంగాలు ఉండాలని కౌటిల్యుని అర్థశాస్త్రం కూడా తెలియజేస్తుంది. అది మహాభారతం ముందు వచ్చింది కాబట్టి మహాభారతమే ప్రామాణికం. తర్వాత కౌటిల్యుడిది తర్వాత వచ్చినటువంటి అర్థశాస్త్రం తర్వాత ఆయన ఈ విషయాలే తెలియజేస్తారు. అది సప్తాంగాలు అంటారు. 7 అంగాలు రాజ్యానికి ఉండాలి. దానికి రాజ్యానికి కేంద్ర బిందువుగా రాజు ఉండాలి. ఆ రాజుకు ఆయన రాజ్యానికి తల లాంటి వాడు, శిరస్సు లాంటి వాడు, అతడు కేంద్ర బిందువు రాజు. ఆ రాజుకు సహాయకారుడుగా నిలవడానికి ఉపాయాన్ని సరైన సమయంలో సమయోచితంగా ఉపాయాన్ని ఆలోచించేటువంటి మంత్రులు ఉండాలి, అధికారులు ఉండాలి అనే ఉద్దేశంతో మంత్రి అనేటువంటి వ్యక్తి 2వ అంగంగా భావిస్తారు. ఇక 3 మిత్రుడు. రాజ్యానికి మిత్ర రాజ్యాలు ఉండాలి. చుట్టూ పగ ఉంటే, చుట్టూ ఇదే విరోధి అయినటువంటి రాజ్యాలు ఉంటే ఆ రాజ్యంలో ఉన్న రాజ్యానికి అశాంతి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సరైనటువంటి సుఖశాంతులతో ఉండలేరు. కాబట్టి అలాగే మిత్రుడు, అలాగే శత్రువుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి బలమైనటువంటి దుర్గాలు ఉండాలి. దుర్గాలు అంటే తెలుసు కదమ్మా మీకు. దుర్గాలు అంటే ఏది? దుర్గము అంటే ఏది? బలిష్టమైనది. అంటే భక్తలు పుట్టిన పగలనటువంటి ఒక రాజుతో కట్టబడినటువంటి కట్టడం, కోటం, ఆ విధంగా కట్టేటువంటి వాళ్ళు. ఇప్పుడు దాన్ని దుర్గం అంటే కోట అని ఒక అర్థం.
ఇప్పుడు మనకు చంద్రగిరి కోట ఉంది కదా, ఆ కోటను ఆనుకున్నటువంటి కొండని, ఆ కొండ దానికి శత్రు దుర్భేద్యమైనటువంటి కొండ, అందువల్ల దాని దుర్గం కొండ అంటారు. అంటే ఎవరు కూడా ప్రవేశించలేరు ఈ కోటలోకి. ఆ విధంగా రాజ్యానికి కోట ప్రధానమైనటువంటి అంగం అయితే, అలాగే కోశము అంటే ట్రెజరీ అంటాం కదా మన ఇంగ్లీష్ లో. అంటే ధన సేకరణ, దాన్ని భద్రపరుచుకోవడం. కష్ట సమయంలో రాజ్యంలో కరువు కాటకాలు సంభవించిన సమయంలో ఆ కోసమే మనల్ని ఆదుకుంటుంది. అందుకే మానవ శరీరంలో కూడా జోబీ పెట్టారు. ఇక్కడ మీకు అందరికైతే పర్సులు పెడతారు, జోబీ పెట్టారు కాబట్టి ఆ పర్సుల్లో మనం ధనాన్ని దాచుకోవాలి. అదొక కోసం ధనాన్ని దాచుకోవాలని. ఆ విధంగా అదొక అంగం అయితే, అలాగే అన్నిటికంటే చివరిది సైన్యం చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడు ఆ సైన్యం ఏ దేశానికైతే బలమైనటువంటి పటిష్టమైనటువంటి సైనికులు ఉంటారో, ఆ సైనికులు ఆరోగ్యవంతమైనటువంటి సైనికులు ఉంటారో, ఆ రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఆ విధంగా ఈ రాజ్యానికి 7 అంగాలు అనేవి చాలా ప్రధానమైనటువంటివి. ఇదే ఉద్దేశ్యంతో నేడు మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్బంధమైనటువంటి సైనిక విధానాన్ని, అంటే మరీ అంత నిర్బంధం కాకుండా ప్రతి ఇంటిలో కూడా ఒక్కరు సైన్యం లేక రావాలి అనే విధంగా అగ్నివీరులో ఏదో ఒక పేరు పెట్టి దాన్ని తీసుకురావడం, అలాంటి ఆలోచన తీసుకురావడం. స్త్రీలు కూడా సైన్యంలో చేరేటువంటి యోచన ఉంటుంది, దాన్ని కూడా వాళ్ళు అనుసరించాలి అనుకోవడం. అదన్నీ మహాభారతాన్ని అనుసరించి నేటి కాలంలో వస్తున్నటువంటి మార్పులుగా మనం అందరూ అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు రాజశేఖర్ గారు. రాజు న్యాయం విషయంలో పక్షపాతం చూపచ్చు. రాజు ఎప్పుడైనా కానీ ప్రధానంగా ఈ మేడం గారి పరిశోధన కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి, ఇప్పుడైతే మనకు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు 3 రకాలుగా ఉన్నాయని మీరు 9వ తరగతిలో సోషల్లో తెలుసుకొని ఉంటారు. కానీ మహాభారతానికి వచ్చేటప్పటికి న్యాయాధికారం రాజు చేతుల్లో మాత్రమే ఉంటుంది. రాజు న్యాయాధికారి కాబట్టి ఆ రాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయాన్ని చెప్పేటప్పుడు ఇతరులకి ఆ న్యాయ తీర్పులు ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్షపాతం అనేది చూపించకూడదు. ఎవరైనా సమానమైనటువంటి దృక్పథంతో వెళ్ళాలని చెప్పేసి మహాభారతం శాంతి పరంగా మనకు ఇస్తున్నటువంటి సందేశం. ప్రజలకు ఇప్పుడు ఈ పరిపాలనలో రాజు పరిపాలన చేస్తున్నారు కదా, ఎవరికైనా ఎక్కడైనా సరే ఏదైనా అన్యాయం జరిగితే ఆ ప్రజలు కన్నీరు అనేటటువంటిది రాజ్యానికి మంచిదంటారు. రాజ్యానికి ప్రజల కన్నీరు మంచిది కాదు మేడం. ఎందుకంటే ఏ రాజ్యంలో అయితే ప్రజలు అశాంతితో ఉంటారో, అసహనంతో ఉంటారో, ఆ రాజ్యం కానీ, ఆ రాజు కానీ, ఆ రాజ్యం అంటే ఆ రాజ్యం యొక్క పేరు కానీ, రాజు కానీ ఎక్కువ కాలం నిలబడరు. ఆ ప్రజల యొక్క అశాంతి, అసహనమే రాజ్యాన్ని దహించి వేస్తుంది. ఎందుకంటే బయట శత్రువుల కంటే అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులు ప్రమాదకరం. ఆ అంతర్గతంగా ఉండే శత్రువులు కూడా ప్రజలే అయినప్పుడు చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని భీష్ముడు ధర్మరాజుకి ఏ కోణంలో అంటే ఎట్లా అంటే ప్రజలను సుభిక్షంగా పాలించమని, ప్రజలు సుఖశాంతులతో చూసుకోమని ఆయన ప్రబోధించారు. భీష్ముడు ధర్మరాజు. మరి ఇప్పుడు రాజ్యానికి మీరు 7 అంగాలు చెప్పారు. అదే విధంగా రాజుకి కూడా అంగాలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా మంత్రులు. మరి ఈ రాజుకు మంత్రులకి ఉండేటువంటి ఆ సంబంధం, ఎటువంటి మంత్రులు రాజు పరిపాలన అంటే సుభిక్షమైన పరిపాలన చేయడానికి మంత్రులు ఏ విధంగా ఉన్నారు? రాజ్యానికి రాజు కేంద్ర బిందువు అయితే మంత్రి చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉంటాం, అందరూ కూడా రాజు మన ప్రజాస్వామ్యంలో రాజులు లేకపోవచ్చు. ఉన్న వాళ్ళంతా ఎవరమ్మా?
చెప్పమ్మా పర్లేదు చెప్పు. సీఎం అంటే ముఖ్యమంత్రి, పిఎం అంటే ప్రధాన మంత్రి. మంత్రులు చాలా విలువైనటువంటి వారు. ఇదే విషయాన్ని భారతంలో శాంతి పర్వం మనకు తెలియజేస్తున్న విషయం అన్నమాట. ఎందుకంటే మంత్రి చాలా ప్రధానమైనటువంటి వాడు. మహాభారతంలో శాంతి పర్వంలోనే భీష్ముడు ధర్మరాజుకి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఉదాహరణ ఇస్తాడు మంత్రి యొక్క ప్రాధాన్యత గురించి. మంత్రులు ఎలా ఉన్నారంటే ముందుగా మనం చెప్పుకోవాలంటే ధర్మశాస్త్రం ప్రకారం ఉపాయశీలులు ఉండాలి, సత్య సంధాతం ఉండాలి, వాళ్ళ సత్యనిష్ట ఉండాలి. మంత్రుల్లో సత్యనిష్ట లేకపోతే ఆ దుర్మార్గులైతే రాజ్యం భ్రష్టు పట్టిపోతుంది. రాజుకి ఏమీ తెలియదమ్మా, మంత్రులే పరిపాలన చేసేది. కాబట్టి మంత్రులకు చాలా ప్రధానమైనటువంటి వారు. ఈ మంత్రులు ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ఏం చెప్తారంటే, ఒకనొక రాజు, ఆ రాజుకి ఆయన ఒక మంత్రి, ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులంతా కూడా, అధికారులంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఆయన ఒకసారి ఆయన మిత్రుడు ఏం చేస్తాడంటే, ఒక కాకిని తీసుకొచ్చి, ఒక పంజరంలో కాకిని తీసుకొచ్చి, ఆ కాకిని చూపించి, ఈ పక్షి త్రికాల వేది అంటే 3 కాలాల్లో ఏం జరుగుతుందో గమనించి చెప్పగలదు రాజా నీకు అని రాజు దగ్గర వస్తారు. అదంతా మంత్రులు నిండు సభలో ఇలా జరుగుతుంది. మంత్రులంతా కూడా దాన్ని గమనిస్తారు. గమనించి అది వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళకంతా మంత్రులకంతా భయం పుడుతుంది. ఎందుకు భయం పుడుతుంది? ఎందుకంటే తామంతా అవినీతి పరుడు, ఆ పక్షి అంతా గమనించి చెల్లేస్తున్నాక ఇంకెట్లా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగా ఆ రాత్రి ఆ కాకిని చంపేస్తారు. పంజరంలో ఉన్నటువంటి ఆ కాకిని చంపేస్తారు. అప్పుడు ఆయన మంత్రి, ఆయనకు శ్రేయోభిలాషిగా వచ్చిన వ్యక్తి ఏం చెప్తాడంటే, ఓ రాజా, ఉదయాన్న నా మాటలు శ్రద్ధగా విను. చూసావు కదా, ఇది త్రికాల వేదిని అబద్ధం చెప్పాను నేను. ఈ కాకి మొత్తం తెలుసుకోదు, ఈ కాకి మొత్తం. కానీ మీ మంత్రులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తెలుసుకోవడానికి ఇది త్రికాల వేది. 3 కాలాలు ఏం జరుగుతుందో చెప్తుందంటే తమ బంధారాలు బయటపడిపోతాయని వాళ్ళందరూ కూడా దీన్ని చంపేస్తారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా పరిపాలించు అని చెప్పేసి ఆయన తెలియజేస్తారన్నమాట. ఈ విధంగా ఆ మంత్రులైనటువంటి వాళ్ళు మంచి వాళ్ళ, సత్ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళ అని రాజు పరీక్షించి వాళ్ళను మన మంత్రులుగా నియమించుకోవడం. వాళ్ళు బాగా శాస్త్ర కోవిదులై ఉండాలి, విజ్ఞాన శాస్త్రాలు తెలుసుకో ఉండాలి, న్యాయ శాస్త్రాలు బాగా అభ్యసించి ఉండాలి, ఏ విషయాన్నైనా చురుగ్గా ఆలోచించగలిగే మనస్తత్వం కలిగి ఉండాలి. అలాంటి మంత్రులను రాజులు నియమించుకోవాలి. మంత్రివర్గం చాలా రాజుకు వెన్ను దన్నుగా నిలుస్తుందని మహాభారతం తెలియజేస్తున్నటువంటి విషయం. మనం మామూలుగా వింటూ ఉంటాం ఈ మాట ఏంటంటే నిరంకుశ పాలన అని. అసలు నిరంకుశత్వం అంటే నిరంకుశత్వం అంటే ఏ రాజ్యంలోనైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రాజ్యంలోనైనా రాజు ధర్మశాస్త్రాలను పట్టించుకోకుండా తనకంటే ముందున్నటువంటి ఇతిహాసాలను, ధర్మాలను పెడచెలులు పెట్టి తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన విధంగా రాజ్య పరిపాలన చేయడం నిరంకుశత్వం అంటారన్నమాట. ఇప్పుడు మనమంతా ధర్మం అని పదే మాట్లాడుకుంటున్నాం. అవన్నీ కూడా మనకు తెలియజేసేవి ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు అనేకం ఉన్నాయి. ఈ రాజు కానీ రాజ్యం కానీ ఏదైనా ఒక కష్టకాలంలో పడినప్పుడు, ఆ రాజ్యము ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రంలో దానికి పరిష్కారం లభిస్తుంది కదా. అందువల్ల వాళ్ళు అలా దాన్ని అనుసరించకుండా మన ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలించడం అది నిరంకుశత్వం అనిపించుకుంటుంది. మనకు ఆధునిక కాలంలో నిరంకుశత్వానికి ప్రతీకగా
జర్మనీ దేశాధినేత హిట్లర్ తెలియజేస్తాడు. ఆ విధంగా అప్పట్లో ఎవరైతే రాజ్యాన్ని నిరంకుశంగా పరిపాలించేటువంటి వాళ్ళే ఈ యొక్క లీగ్లు అని చెప్పేసి నిరంకుశవాదులు అని చెప్పి తెలుసుకోవచ్చు. ఈ నిరంకుశత్వం అనేది రాజ్యానికి పనికిరాదు. నిరంకుశుడైనటువంటి రాజు వల్ల ప్రజలు అష్ట కష్టాలు పడతారు కానీ సుఖశాంతులతో జీవించలేదని చెప్పి మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి.